తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు దాటుతుండగా బయటకు వెళ్లడమే కష్టంగా మారింది. ఇదే సమయంలో సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో వేడి గాలులు కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్వేత. రాష్ట్రంలో అయితే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజు కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సూర్యుడు అయితే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడిగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో నమోదు కాని ఉష్ణోగ్రత 12 జిల్లాల్లో నమోదైంది. 12 జిల్లాల్లో 10 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ కూడా 46 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో రాష్ట్రం మొత్తం కూడా నిప్పుల కొలిమిలా మారిపోతుంది. ఎండల పెరుగుదలతో జిల్లాలైతే సలసల మచిలిపోతున్నాయి. ప్రజలైతే ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు సునీత. 10 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ కూడా నిజామాబాద్ జిల్లా మొండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. 2016 ఏప్రిల్ 22న నమోదైనటువంటి 45.1 డిగ్రీలే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత. మరో 11 జిల్లాలో కూడా 10 సంవత్సరాల రికార్డును అధిగమించి ఉష్ణోగ్రతలు అయితే నిన్న నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెలలో ఏనాడు ఇంతటి భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదు కాలేదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. 2016 సంవత్సరం ఏప్రిల్ 28, 29, 30 ఈ 3 తేదీల్లో నమోదైనటువంటి 45.3 డిగ్రీలే అత్యధిక ఉష్ణోగ్రత. ఒక రామగుండం మినహా ఏ ప్రాంతంలోనూ కూడా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత దాటలేదు. అలాంటిది ఒక్కసారి నిన్న 12 జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. సో పరిస్థితి మాత్రం చాలా ఎక్కువ సీరియస్ గానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడు పూర్తి స్థాయిలో మండిపోతున్నాడు. ఇంతటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతూ ఉండడం వల్ల అటు పర్యావరణవేత్తల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది సునీత. సో ఎండలు తీవ్రంగా అధికంగా ఉంటున్నాయి. ఇక మంగళవారం ఈ రోజు నుంచి మే 2వ తేదీ వరకు కూడా చాలా జిల్లాలు రాజు పటేల్, కంటిన్యూ. ఇక మనకు ఒకసారి నిన్న నమోదైనటువంటి జిల్లాలో అత్యధిక
స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా మొండోరాలో 46 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 45.9, నిర్మల్ జిల్లాలో 45.9, పెద్దపల్లి జిల్లా మంతెన్లో 45.9, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 48.5, కామారెడ్డి జిల్లా బిర్కుంద, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ టౌన్ లో, మంచిర్యాల జిల్లా భీమారం, కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ఈ 4 జిల్లాలో 45.8 డిగ్రీలు, నల్గొండ జిల్లా దామరచెరలో 45.6 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 45.2 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా చెర్యాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక్కడ గత 10 ఏళ్లలో ఉన్నటువంటి రికార్డులను తిరగరాస్తూ కూడా నిన్నైతే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే 47 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా పర్యావేత్తలు అయితే అంటున్నారు సునీత. సో రాష్ట్రం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే సలసల మాడిపోతుందని చెప్పవచ్చు. ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఉక్కిరి పుక్కిరి అవుతున్నారు. సో మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు దాటుతుండగా బయటకు వెళ్లడమే కష్టంగా మారుతుంది. ఇదే సమయంలో సాయంత్రం వేళల్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే వర్షం పడిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ వర్షం భూమిపైన పడడంతో భూమిలో నుంచి కూడా వేడి వస్తుంది. పైనుంచి సూర్యుని వేడి, కింది వైపు భూగర్భంలో నుంచి కూడా వస్తున్నటువంటి వేడితోటైతే విపరీతమైనటువంటి టెంపరేచర్ అయితే పెరిగిపోతుంది. రాబోయే 2 రోజుల్లో కూడా వడగాళ్లు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో సాయంత్రం అయితే భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటున్నారు. నిన్న కూడా హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల కూడా వర్షం కురిసింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హనంకొండ జిల్లాలతో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు మాత్రము ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ లో మిగతా జిల్లాల కంటే ఎక్కువగా కూడా వేడి గాలులు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక ఈదురుగాల వేగం కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంటున్నారు సునీత. మొత్తానికి రాష్ట్రం మొత్తం ఒక నిప్పుల కొలిమిలా మనకు తయారైందని చెప్పవచ్చు. విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత, వడగాలులు ఈ మూడింటితోటి కూడా ప్రజలైతే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. అయ్యో బాబా, ఇదేం ఎండలురా బాబు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు వస్తున్నాయి, విపరీతమైనటువంటి ఉక్కపోత, ఈ వడగాలు ఏంది అని కూడా ప్రజలు భయపడుతున్నారు. సో సాధారణంగా అయితే ఎంతటి ఎండనైనా వేడినైనా తట్టుకునేటువంటి రైతులు గాని, వ్యవసాయ పనులు చేసే వాళ్ళు గాని, కూలీలు గాని ఈసారి అసలు ఆ వేడి తాపాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. సో మధ్యాహ్నం సమయంలో కూడా చాలా రెస్ట్ తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేడిని, ఉక్కపోతను, ఈ ఉక్కపోతతో కూడా బాడీ పైన కూడా ఒక రకమైనటువంటి దద్దులు తయారవుతున్నాయి, ఒక రకమైనటువంటి చికాకు కూడా ప్రజలు గురవుతున్నాడు. అంతటి ఇరిటేషన్ కలిగించే విధంగా వాతావరణంలో అయితే మార్పులు కనిపిస్తున్నాయి సునీత. సాయంత్రం అయిందంటే కూడా వేడిగాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వేడిగాల ప్రభావంతో కూడా ఇంట్లో ఏసీలు, కూలర్లు నడిచినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మే నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలైతే ఇంకా ఆందోళనకు గురవుతున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఇంపార్టెంట్ వ్యవసాయ రంగానికి అయితే చాలా ముఖ్యమైనటువంటి సీజన్ ఎండను తట్టుకోలేక మధ్యాహ్న సమయంలో రెస్ట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పనులు చేయాలనుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా సో మొన్న మనకు రాష్ట్రంలో 3 వడదెబ్బతోటి చనిపోవడం జరిగింది. అంతకు ముందు 15 రోజుల క్రితం 4 చనిపోవడం జరిగింది. సో వీళ్ళంతా కూడా వ్యవసాయ పనులు చేసుకునేటువంటి రైతులు, కూలీలే కాబట్టి ఎండలో పనిచేయడం వల్ల వేడిగాల ప్రభావంతో వడదెబ్బ తగిలి చనిపోతున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. కంపల్సరీ కూడా రెగ్యులర్ గా అర్ధగంటకు ఒకసారి, గంటకు ఒకసారి వాటర్, కూల్ డ్రింక్స్, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. ఇక వ్యవసాయ పనులు కానీ బయట పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా కూడా తలకు రుమాలు గాని, టోపీ లాంటివి కూడా ధరించాలి. ఉన్ని దుస్తులు, కాటన్ దుస్తులు కూడా ధరించాలని సూచనలు చేస్తున్నారు. పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎండ సమయంలో ఆడుకోకుండా ఇంట్లోనే ఉండాలంటున్నారు. సో దీంతో ఎక్కువగా ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి సాయంత్రం చాలా చోట్ల కూడా గల్లీలలో గానీ, చిన్న చిన్న స్టేడియాల్లో గానీ, ప్లే గ్రౌండ్స్ లో గానీ
పిల్లలతోటి ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్స్ కూడా సాయంత్రం అయితే ఖాళీగానే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎండ తీవ్రతకైతే మనకు అద్దం పడుతుంది సునీత. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఎండ నుంచి స్వీయ రక్షణ కోసం ప్రజలు తమకు తాముగా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.